మెదక్ పట్టణంలోని పోలీసుల ఆధ్వర్యంలో బక్రీద్ పండుగ దృష్టిలో ఉంచుకుని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో ఫీజ్ కమిటీ గురువారం నాడు మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ కులాలకు అతీతంగా ప్రజలు సోదరభావంతో ఉండాలని సూచించారు. పండుగల సందర్భంగా జిల్లాలో 30D అమలులో ఉన్నందున సభలు సమావేశాలు నిర్వహించకూడదని, పండుగ ఎవరిదైనా ప్రశాంత వాతావరణంలో జరగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, సిఐ నాగరాజు, వెటర్నరీ డాక్టర్, పోలీస్ సిబ్బంది, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గతంలో అందరూ ఒకే వీధిలో ఉండేవాళ్ళం. ఒకరి ముఖం ఈ గొడవ జరిగిన తర్వాత ఒకరి ముఖం ఒకరు చూసుకోవాలంటే మాకే ఏదో లోపల గిల్టీ కాన్షియస్ వస్తుంది సార్ మాకు అని చెప్పేసి నువ్వు ప్రసాద్ చెప్పినట్టు, డాక్టర్ సుబ్బి గారు చెప్పినట్టు గతంలో 2-3 సార్లు కూడా చాలా మంది మన మెదక్ నుంచి విన్నాను. అందువల్ల చిన్న చిన్న విషయాల్లో గొడవపడి మళ్ళీ ఒకరి ముఖం చూసుకోలేని పరిస్థితులు ఏర్పడింది. అందువల్ల ఇటువంటి విషయాలు ఏం జరగకుండా ఈ మెదక్ జిల్లాలో గతంలో ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా అన్న తమ్ముడు బాయ్ అని ఎలా అనుకున్నాం అదేవిధంగా ఉండాలనే ఉద్దేశంతో పీస్ మీటింగ్ ఆర్గనైజ్ చేసి ఈ మీటింగ్ ప్రతి ఒక్కరికి తెలియజేసి ఇక్కడ కనీసం మన దగ్గర 50 మంది 60 మంది ఉండొచ్చు. కానీ మీరు సొసైటీలోకి వెళ్ళి ఈ మెసేజ్ పోతే కనుక అది 5,000 మంది కానీ మొత్తం మెదక్ జిల్లా మొత్తం కానీ మొత్తం ఈ మెసేజ్ పోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విధంగా జరగకుండా చూసుకునే బాధ్యత ఉంది. అదేవిధంగా చిన్న విషయాలు అంటే మన ప్రసాద్ నాకు ఒక ప్రశ్న అడిగింది. పొరపాటు జరిగిన పెద్ద ఇష్యూ అయితే అవుతుంది కాబట్టి దయచేసి మీరు కూడా గమనించండి. ఇప్పుడు మేము ఇక్కడ అందరికి ఎందుకు పిలిచినామంటే మీరు ఎవరైతే ఇప్పుడు ఎల్డర్స్ అంటే మీరు ఇప్పుడు శాంతి దూతలాగా మీరు ఎట్లా అంటే బయటకు పోయిన తర్వాత మీ టీం ఎవరైతే ఉంటారో ఈవెందో హిందువులు కానీ ముస్లిం కానీ మీరు కూడా వాళ్ళకు ఒకసారి చేసుకొని ప్రతి టీంలో కూడా అట్లా ఉంటారు. కమ్యూనిటీలో ఒకరిద్దరు తొందరపడి పొరపాటు పడ్డా కూడా మీరు ఎవరు కూడా కొంచెం శాంతియుతంగా ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా అది సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు. ఒకరిద్దరు తొందరపడ్డా కూడా అవుతుంది కాబట్టి మీరు ఆపవచ్చు అనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టినాం. దయచేసి ఈ మీటింగ్కి వచ్చి ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉందనుకో మనకు పర్సనల్గా ఆపద వచ్చినప్పుడు ఆ పోయే డాక్టర్ ముస్లిం డాక్టరా, హిందూ డాక్టరా, క్రిస్టియన్ డాక్టర్ అని చూస్తాము. హాస్పిటల్కి వెళ్తాం, ఫస్ట్ ప్రాణాలు కాపాడుకోవడానికి చూస్తాం. అదేవిధంగా అంతా కలిసి అన్నదమ్ములాగా ఉండాలి. మెదక్కు మంచి పేరు తేవాలి. దయచేసి మేము అందరికీ ఈక్వల్గా ఉంటాం. మా దాంట్లో కూడా వివిధ మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నాం. పోలీసులకు అట్లే ఉన్నది. ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. ఎవరైనా కూడా మేము పోలీసులమే. మీరు ఎవరు చెప్పినా కూడా చట్ట ప్రకారంగా మేము యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు చట్ట ప్రకారం యాక్ట్ చేయడానికి అవకాశం ఇవ్వండి. ఇచ్చి మన ఈ మెదక్ను ప్రశాంతంగా ఈసారి బక్రీద్ పండుగ పీస్ఫుల్గా కావాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. చిన్న పొరపాటు మాకు చెప్పండి, దాన్ని మేము తొందరగా రియాక్ట్ అయ్యి ఎలాంటి ఇష్యూ లేకుండా మేము చూస్తామని తెలియజేస్తూ ఈ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి వాళ్ళకి కొంచెం లేట్ అయింది, వేరే పట్లలో ఉన్నా కూడా వచ్చినందుకు మీ అందరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా పిలువగానే వచ్చినటువంటి ఆఫీసర్స్ అందరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.